బుచ్చి అనే పల్లెటూరిలో రమ, ఉమ అనే అక్కాచెల్లెళ్ళు ఉండేవారు. రమ చాలా ధైర్యవంతురాలు. ఉమ ఏ చిన్న శబ్దానికైనా భయపడేది. వారి ఇల్లు ఊరి చివర పొలాల దగ్గర ఉండేది. ఒకరోజు రాత్రి ఇద్దరూ భోజనం చేసి పడుకోబోతుంటే వంటింట్లో పెద్ద శబ్దం వినిపించింది. అక్కా, అది ఏంటో చూడు అని ఉమ గజగజ వణుకుతూ రమను పట్టుకుంది. రమ ధైర్యంగా చిన్న కర్ర పట్టుకుని వంటింట్లోకి చూసింది. అక్కడ గుండుమండ అనే ఒక చిన్న దెయ్యం ఉంది. అది చూడటానికి కొండి వాయేగా నూడుల్స్ గిన్నె పట్టుకుని ఉంది. హే, ఎవర్రా మీరు, నా నూడుల్స్ ఎవరు దాచారు అని అంటుంది. రమ, నా నూడుల్సా, నువ్వు దెయ్యానివి కదూ, ఎందుకు తింటున్నావు అని అడిగింది. గుండుమండ గిన్నె కింద పెట్టి, ఓహో, నేను దెయ్యం అయినంత మాత్రాన ఆకలి వేయకూడదా, నేను నూడుల్స్ తైనీ దెయ్యం, అందుకే నూడుల్స్ కోసం వచ్చాను అని ముఖం చిట్లించింది. దాని అల్లరి చూసి ఉమకి నవ్వు ఆగలేదు. అక్కా, ఇది కామెడీ దెయ్యం, దెయ్యం అంటే భయంకరంగా ఉండాలి కదా అని అంది. గుండుమండకి కోపం వచ్చింది. అది కళ్ళెర్రజేసి, నేను భయంకరంగానే ఉండగలను, కానీ ఎందుకో నూడుల్స్ గుర్తొస్తే అంతా కామెడీ అయిపోతుంది అని చెప్పింది. రమ, ఉమ ఇద్దరూ నవ్వుతూ ఆ దెయ్యానికి మరికొన్ని నూడిల్స్ చేసి పెట్టారు. అప్పటినుండి గుండుమండ ఆ ఇంట్లోనే ఒక సరదా స్నేహితుడిగా ఉండిపోయింది. రాత్రిళ్ళు దాన్ని చూసి ఉమ భయపడటం మానేసింది. రమ దానితో కబుర్లు చెప్పి నవ్వుకునేది. దెయ్యం అంటే భయపడే ఉమకి ఒక చిన్న తిండిబోతు కామెడీ దెయ్యంతో స్నేహం దొరికినందుకు హ్యాపీగా ఉంది.